ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము. ప్రజలారా, మన దేవుడు ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీరనుకునే త్రోవలు నా త్రోవలు వంటివి కావు అని. ఇదే యెహోవా వాక్కు అని. ప్రజలారా, మనం ఏపాటి వారిమి? మనము అల్పులము. ఈ మహా భూప్రపంచంలో మనము చిన్నవారిమే. కాబట్టి మన తలంపులు, మన ప్రణాళికలు, మన మనస్సు అంతా చిన్నవిగానే ఉండును. మన పట్ల మనకున్న ఆలోచనలు, మన పట్ల మనకున్న నమ్మకము కూడా అటువంటిదే. ప్రజలారా, ఒక్కసారి బయటకు వచ్చి ఆ ఆకాశమును చూడుడి, ఎంత విశాలంగా విస్తారంగా ఉన్నదో. మనము అందుకోలేనంత ఎత్తుగా పెద్దదిగా ఉండును. అయితే ఈ భూమి దేవుని పాదపీఠమట. ప్రజలారా, ఆకాశ మహాకాశములున్నవి. కేవలము మనము చూచున్నదే ఆకాశము కాదు, దానికి పైన కూడా ఆకాశములున్నవి. అట్టి ఆకాశము నా సింహాసనము అని దేవుడు చెప్పెను. ప్రజలారా, మరి మన దేవుడు మనము ఊహించలేనంత ఎంత గొప్ప దేవుడో మనము తెలుసుకొనవలెను. మరి ఆయన జ్ఞానము ఎంత గొప్పది, ఆయన కార్యములు ఎంత గొప్పవిగా ఉండును. మనము ఆయన దృష్టిలో అల్పులము, చిన్నవారమే. అయితే అట్టి గొప్ప దేవుడు మన ప్రతి ఒక్కరి పరిస్థితులు, హృదయ అంతరంగములను, మన బాధలను, శ్రమలను ఎరిగి ఉన్నాడు. అయితే దేవుడు, నా తలంపులు నా త్రోవలు మీ తలంపులు వంటివి, మీ త్రోవలు వంటివి కావు అంటున్నాడు. ప్రజలారా, మనము కలిగి ఉన్న చులకనైన, ఇరుకైన, స్వార్థపూరితమైన, చిన్నవైన మార్గములు, తలంపులు కావు మన దేవునివి. ఈ ఇల్లే చాలును, ఈ జీవితమే చాలును, ఈ ఉద్యోగమే చాలును, నా బ్రతుకింతే, ఇక ఎంత మాత్రము అభివృద్ధి చెందదు, ఈ జీవితం ఇంతే, ఎప్పుడు పోరాటాలతోనే గడిపేయవలెను. కంటికి కనబడే సులువైన మార్గములు, ఆకర్షణీయమైన మార్గములు ఎన్నుకోవటము, లేకపోతే భయంతో ఎక్కడికి వెళ్ళక, ఏమీ చేయక, జీవితంలో ఎదుగక అక్కడే ఉండటము, నా భవిష్యత్తు ఎలాగున ఉండును అని భయంతోనే మన జీవితంలో గడిపివేయటము, ఈలాగున ఉండును మన క్రియలు, మన ఆలోచనలు. అయితే దేవుని ప్రణాళికలు, తలంపులు ఎలాగున్నవంటే, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, అవును, మనము ఊహించలేని గొప్ప కార్యములు దేవుడు మన జీవితంలో చేయాలని, మనము ఊహించలేని స్థాయిలో ఆయన మన జీవితమును నిలవబెట్టవాలని, ఊహించలేని రీతిగా మన భవిష్యత్తు మార్చి ఈ లోకంలో తన కొరకు ఉత్తమమైన సాక్షులుగా నిలవబెట్టాలని, ఆయన మహిమగల రాజ్యము కొరకు మనల్ని బహుగా వాడుకోవాలని, మనము ఎక్కడున్నా ఏ చోటనున్నా బహుగా ఫలించి అభివృద్ధి పొంది ఆయన నామమునకు ఘనత మహిమ తెచ్చేవారంగా ఉండవల్లని దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ప్రత్యేకమైన తలంపులు, ఉద్దేశములు, ప్రణాళికలు కలిగి, ప్రత్యేకమైన త్రోవలు, మార్గములు కలిగి ఉన్నాడు. ఆయన మన త్రోవలను సరళము చేయుచున్నాడు. మన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయమైన, పెద్ద కార్యమైన దేవుని అధికారమునకు, ఆయన క్రియ జరిగించుటకు, ఆయన చిత్తమునకు చోటిస్తే ఊహించలేని అద్భుత ఆశ్చర్య కార్యములు మన జీవితంలో మనము చూడగలుగుదుము. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. శ్రమపడుచున్న మాకు, భయపడుచున్న మాకు, బాధపడుచున్న మాకు ఒక గొప్ప విడుదలను, ఆశీర్వాదములను, క్షేమమైన జీవితమును మీరు మాకు సిద్ధపరిచి ఉన్నారు అని మేము విశ్వసించుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, మా త్రోవలన్నీ మీరు సరళము చేసి మీ చిత్తానుసారంగా మమ్మను నడిపిస్తారని విశ్వసించి, దేవా, మీ కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండుటకు, గొప్ప కార్యములను మా జీవితంలో రుచి చూచుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని వేడుకుంటూ, మీ నామమునకు ఘనత మహిమ తెచ్చేవారంగా మా జీవితంలో మార్చమని వేడుకుంటూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.